వెల్కమ్ టు R24. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే నాకు చిటికలో పని, కానీ నేను మాత్రం అరెస్ట్ చేయను. ఈ డైలాగ్ ఎవరిదో తెలుసా? పదే పదే ఇటీవల కాలంలో మనం చంద్రబాబు నాయుడు నోటి వెంట ఇదే డైలాగ్ను వింటా ఉన్నాం. రీసెంట్గా ఆయన కుప్పం పర్యటనలో కూడా మాట్లాడుతూ తను 52 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టారు, ఆల్మోస్ట్ నన్ను వేధించి వెంటాడే ప్రయత్నం చేశాడు, కానీ నేను తలుచుకుంటే ఈరోజు సీఎం స్థానంలో ఉన్నాను, నేను తలుచుకుంటే నాకు జగన్మోహన్ అరెస్ట్ చేయడం చిటికలో పని, కానీ నేను వెండెట్టా పాలిటిక్స్ చేయను, నేను ప్రతీకార రాజకీయాలు ఎప్పుడు కూడా కోరుకోను, అందుకే నేను జగన్ని అరెస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇది చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. ఇది మొత్తం ఎట్పార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేశారు ఆయన. ఇదే మాట చాలాసార్లు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా వెండెట్టా పాలిటిక్స్కి నేను చోటు ఇవ్వననే చెప్తా ఉంటారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో మనం చూస్తే ఆయన ఎంతోమంది ముఖ్యమంత్రులను చూస్తుంటారు చంద్రబాబు నాయుడు. ఆల్మోస్ట్ మనం చూస్తే ఎక్కడ మనం మొదలు పెడితే చెన్నారెడ్డి దగ్గర మొదలు పెడితే అంజయ్ దాకా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి నేదురుమల్లి దాకా, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఎంతోమందిని చూసుంటారు. అలాంటిది ఇంతమందిని చూశాను నేను. బట్ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తితోని, ఒక ముఖ్యమంత్రి అయినా ఒక ప్రతిపక్ష నేత అయినా అలాంటి ఒక వ్యక్తితో నేను ఈరోజు ఫైట్ చేయాల్సి రావడం నా దురదృష్టకరం అంటూ చాలాసార్లు మాట్లాడారు ఆయన. అంటే చంద్రబాబు నాయుడికి ఇలాంటి ఒక నేత, ప్రతిపక్ష నేత ఉంటాడా అని కూడా, ఒక జగన్ లాంటి ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉంటాడని కూడా నేను ఊహించలేదంటూ మాట్లాడారు. చాలాసార్లు చంద్రబాబు నాయుడు షాక్ గురైన సందర్భాలు ఉన్నాయి. మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో సినిమా హీరోస్ని, డైరెక్టర్స్ మొత్తాన్ని కూడా టికెట్ల విషయం కావచ్చు, సినిమా రేట్ల పెంపు విషయంలో కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో ఆయన స్వయంగా వాళ్ళని పిలిపించుకొని ఇండస్ట్రీని థ్రెటన్ చేసే ప్రయత్నం జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాకు ఇన్ని తెలివితేటలు లేవు, నేను ఎప్పుడు ఇలా చేయలేదు అంటూ కూడా మాట్లాడారు. ప్రజావేదిక విధ్వంసం సమయం దగ్గర నుంచి అమరావతి రైతుల మీద దాష్టీకాల సమయంలో కూడా ఒక వ్యక్తిని అడ్డుపెట్టుకుని ఇన్ని దాష్టీకాలకు పాల్పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా మాట్లాడారు. ఇక సోషల్ మీడియాని, ప్రశాంత్ కిషోర్ లాంటి టీంని, రిషిరాజ్ అని టీం లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో సైకోలను తయారు చేయడం దాకా జగన్మోహన్ రెడ్డి ఎన్నో పనులు చేశారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు టేస్ట్ చేయాలి ఇలాంటివి. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఎన్నోసార్లు ఈ మాట మాట్లాడేవాళ్ళు, జగన్ లాంటి ప్రతిపక్ష నేతను నేను చూడలేదు అనేది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు ఆర్థిక మూలాలను కొట్టే ప్రయత్నం జరిగింది. ఆ పార్టీలో ఆయన సామాజిక వర్గ నేతలు అందరినీ కూడా అరెస్ట్ చేసి వేధించి వెంటాడించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా పీక్ ఏంటంటే లోకేష్ పాదయాత్రను ఎక్కడికక్కడ అడ్డుకున్నా అతను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో దాన్ని సక్సెస్ చేసుకున్నారు. ఇక లోకేష్ పాదయాత్ర సక్సెస్ అయితే పార్టీకి పూర్తిగా బూస్ట్ వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని కట్ చేసుకునే ప్రయత్నంలో, అంశాన్ని కట్ చేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. అంతకంటే ఇంకా ఘోరం ఏంటంటే, అంతకంటే ముందు ఆయన భార్య అయిన భువనేశ్వర్ని అడ్డగోలుగా, అడ్డదిడ్డమైన మాటలతో అసెంబ్లీ వేదికగా నానా దుర్భాషలు మాట్లాడారు. ఆమె క్యారెక్టర్ని అసోసియేషన్ చేశారు. లోకేష్ పుట్టుకును అవమానిస్తే చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో చూడని అనేక సంఘటనలు జరిగి ఉండొచ్చు 5 ఏళ్ల పాలనలో. కానీ అన్నిటికన్నా పీక్లో ఉన్న ఇష్యూస్ ఏంటంటే, ఒకటి, అరగంట సేపు ఆయన మీడియా ముందు వెక్కిళ్ళు పెట్టి ఏడవడం. అది ఎవరు మర్చిపోలేరు. కరడుగట్టిన టీడీపీ కార్యకర్తలు కూడా కన్నీళ్లు తెప్పించే సంఘటన ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు అంతసేపు అరగంట పాటు మీడియా ముందు కన్నీళ్లు పెట్టి ఏడవడం, తన భార్యని నానా మాటలు అన్నారు అని చెప్పేసి. ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా ఉన్నారు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఈరోజు బిల్గేట్స్తో బ్రేక్ఫాస్ట్ చేసే స్థాయి అయిందని అందరూ చెప్పుకుంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఎక్కిళ్ళు పెట్టి ఏడిస్తేనే దిక్కులేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఆ తర్వాత మనం చూస్తే 52 రోజుల పాటు ఎంతోమంది చంద్రబాబు నాయుడు మీద కేసులు వేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి విజయమ్మ దాకా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా వేయించారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళే ప్రయత్నం జరగల, అంత దూరం వెళ్ళాల మ్యాటర్. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నిక్కచ్చిగా ఉండడానికే ట్రై చేస్తానని చెప్తుంటారు, మ్యాక్సిమం దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. సో అలాంటి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ పేరుతోని కేసే లేని చోట ఒక కేసు క్రియేట్ చేసి 52 రోజుల పాటు జైల్లో పెట్టారు. నాకు తెలిసి ఆయన ఎప్పుడు కూడా చూసుంటారు. జైలుకి వెళ్ళడం మామూలు కేసుల్లో, ప్రతి కేసుల్లోని కేసులు పెడతాం వేరు, బట్ జైలులో కూర్చోబెట్టడం వేరు తీసుకెళ్ళి. అలాంటి ఒక సెన్సిటివ్ సందర్భాలు ఆ రెండు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు అధికారం, జనం ఎందుకు మ్యాండేట్ ఇచ్చారు? ఇలాంటి సంఘటనలు వాళ్ళని మనసును టచ్ చేశాయి, వాళ్ళని హిట్ చేశాయి. ఈ మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి రేపు మన ఇంట్లోకి వచ్చి మనల్ని కూడా ఏదైనా చేస్తాడు కదా అని ఒక భయాన్ని కల్పించాడు జగన్మోహన్ జనంలో. అందుకారణంగానే ప్రజలు ఆయనకి 11 సీట్స్ మ్యాండేట్ ఇచ్చారు. ఈ రోజున చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, అటు బీజేపీకి అందరికీ కలిపి కూటమికి 1 సైడ్ క్లియర్ కట్ మ్యాండేట్, ల్యాండ్ స్లైడ్ విక్టరీతో మన కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా మాటకు ముందు చెప్తా ఉన్నారు, నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే చిటికలో పని కానీ నేను చేయనని చెప్తారు. కానీ జనం అది కోరుకోవట్లే ఈరోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వరకు చూసుకుంటే జగన్మోహన్ అరెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి నేను జగన్మోహన్ అరెస్ట్ చేశారని జనం అనుకుంటారనేది ఆయన భయం. జనం అనుకుంటే అది వెండెట్టా పాలిటిక్స్ అవుతుందనేది ఆయన ఆలోచనకి, ఆయన ఆందోళనకి కారణం కావచ్చు.
కానీ జనానికి అవన్నీ అనవసరం కదా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో లేకపోతే ఈడీ కేసులో చాలా ఉన్నాయి ఆయన మీద. కేంద్ర ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు అనుకుంటే నిజంగానే చిటికలో మోడీకి చెప్పి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించవచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ నేను చేయించను అని చెప్తున్నారు ఆయన క్లియర్గా. మరి ఇటు కార్యకర్తలకు కానీ పార్టీ కార్యకర్తలకు న్యూట్రల్గా ఉన్న ప్రజలకు కానీ కావాల్సింది ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ పేరుతో ప్రజల సొమ్మును అడ్డదిడ్డంగా దోచుకునే ప్రయత్నం చేశారు. అడ్డదిడ్డంగా ఈరోజు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు, దాదాపు ఆ కేసులో ఈరోజు 15 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కోసాలో కదిలే పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, నాన్ పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపించాయి. మరి ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మరి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎందుకు కావట్లేదు అనేది ప్రజల ప్రశ్న. అంతేకాదు, ఇంకొక కేసు ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాని కేసు కన్నా ఇంకా భయంకరమైంది. ఈరోజు అమరావతి రాష్ట్రానికి ఒక విధానపరమైన నిర్ణయం ఉండాలి ఒక పొలిటికల్ పార్టీకి. రాష్ట్రంలో పెట్టుబడులే రాకుండా 50 ఏళ్ళు రాష్ట్రాన్ని వెనక్కి పంపించాడు జగన్మోహన్ రెడ్డి తన హయాంలో 5 ఏళ్ల పాటు. పోలవరాన్ని వడుకోబెట్టారు రివర్స్ టెండరింగ్ పేరుతోని, ప్రత్యేక హోదాను తీసి గంగలో కలిపేశారు. అదేవిధంగా కేంద్రాన్ని నేను మెడలు వంచుతానంటే కేసుల కోసం ఈయన మెడలు వంచుతూ ఉండేవాళ్ళు. రైల్వే జోన్ ఊసేలేదు. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే ఈ రోజు మాట్లాడే సోకాళ్ళు పెద్ద మనుషులు ఆ రోజు ఎవరు నోరు కూడా ఎత్తలేదు. ఇన్ని జరిగిన జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజావేదిక కూల్చివేత్తోని విధ్వంసం అమరావతి రైతుల దాకా కూడా వెళ్ళింది. ఇన్ని జరిగినాయి కదా. మరి జనం ఏం కోరుకున్నారు? మాకు ఇలాంటి జగన్ వద్దనే కదా తీసుకొచ్చుకున్నారు. 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఈరోజు మరొకసారి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రాష్ట్రంలో ఒక విధ్వంస రచన జరుగుతూ ఉంది. ఎప్పుడైనా ఒక సంస్థ రాష్ట్రానికి వస్తుంది, గూగుల్ దగ్గర నుంచి ఈరోజు హీరో కార్ప్ వరకు వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటారు. ఇంకో రోజు అమరావతి పర్యటన పేరుతో రాద్ధాంతం చేస్తారు. ఈరోజు మావిగన్నే నా రెఫరెండం అనే దాకా జగన్మోహన్ రెడ్డి వచ్చారంటే రాష్ట్రంలో అమరావతిలో ఎవరు పెట్టుబడి పెడతానికి. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముందుకు వచ్చి అక్కడ భూములు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ ఉంటే ఒకవైపు నాకు అమరావతి వద్దు, నాకు మావిగన్నే కావాలి అంటూ ఉన్నారు. ఈరోజు మోడీ రాజముద్ర వేస్తే అమరావతికి ఆ రాజముద్రను వ్యతిరేకిస్తూ మావిగన్ అంటూ ఉన్నారు. అంటే రాష్ట్రం మీద ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం ఒక కుట్ర జరుగుతోంది. రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడిదారులు వెనక్కి పంపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్రానికి ఒక పాజిటివిటీ క్రియేట్ అవుతూ ఉంటే దాన్ని సైడ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఇది ప్రజల సొమ్ము కదా, అది ఎంత వేస్ట్ అవుతుంది? ప్రజల సొమ్మే కదా. లిక్కర్ స్కామ్లో వేస్ట్ అయింది ప్రజల సొమ్మే కదా. మరి ప్రజలు కోరుకుంటున్నారు. మెజారిటీ మీ పార్టీ కార్యకర్తలు అంటే వాళ్ళకి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనే కోపం ఉండొచ్చు, వాళ్ళు కోరుకుంటూ ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రజలు కోరుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే కెపాసిటీ ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయరు అని. సరే, అరెస్ట్ పక్కన పెడదాం. ఇదే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి నారాసు రక్త చరిత్ర పేరుతోని ఆల్మోస్ట్ ఒక ఫుల్ పేజ్లో మొత్తం ఒక వండి వార్చారు ఒక స్టోరీని. ముందుగా గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలిపోటు అన్నారు, తర్వాత సునీత చంపింది అన్నారు, తర్వాత ఆదినారాయణ రెడ్డి అన్నారు, తర్వాత బీటెక్ రవి అన్నారు, తర్వాత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో కత్తెట్టేశారు. మరి ఒక్కరైనా దీని మీద డిఫర్మేషన్ వేశారు ఆ టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నేతలు కానీ? కనీసం రాష్ట్రంలో 100 మందితో కేసులు పెట్టించలేరా ఈ అంశంలో? వైసీపీ ఏదైతే టీం లోకేష్ ఈరోజు తన తిండి గురించి రాస్తే తను ఒక్కడే వెళ్ళి సోలోగా ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. కనీసం అలాగైనా ఎవరైనా ఫైట్ చేశారా ఈ అంశం మీద? ఇలాంటివి చెప్పుకుంటే కోకొల్లలు ఉన్నాయి, కోకొల్లలు. సో ఇలాంటి వాటికైనా సరైన సమాధానం వచ్చే ప్రయత్నం జరగట్లేదు అనేది మీ పార్టీ క్యాడరే కాదు, ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ఇమీడియట్గా మీరు వెళ్ళి జగన్మోహన్ జైల్లో కూర్చోబెట్టమని ఎవరు అడుగురు. కానీ కేసులు ఇంకా రోజుల తరబడి 2.5 ఏళ్ళు అవుతున్నా ఇంకా రోజుల తరబడి ఎందుకు అలాగే లాక్కొస్తూ ఉన్నారు అనేది చాలామంది ప్రశ్న. మీరు అరెస్ట్ చేస్తే మీరు వెండెట్టా తీసుకున్నట్టు అవుతుంది. కానీ ఈరోజు ప్రజలు కోరుకున్నట్టో లేకపోతే కేసులు మూవ్ చేసి కేసులు మూవ్ అయ్యే అధికారుల ద్వారా అరెస్ట్ అయితే అది ప్రజలు కోరుకున్నదే సాకారం అవుతుంది. అంతేగాని మీరు జగన్ అరెస్ట్ చేస్తే నాకు చిటికలో పని, కానీ నేను చేయను అని చెప్పడం ద్వారా ఈరోజు మిమ్మల్ని అవమానించినా, మీ ద్వారా పార్టీని అవమానించినా, పార్టీ ద్వారా క్యాడర్ని అవమానించినా ఇంకా మీరు సైలెంట్గానే నేను డిఫెన్స్ ఆడుతూ ఉంటాను అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది డైజెస్ట్ కావట్లేదు మీ పార్టీ నేతలకి, మీ పార్టీ క్యాడర్కే డైజెస్ట్ కావట్లేదు, చాలామంది తటస్థులకు కూడా డైజెస్ట్ కావట్లేదు. దీని మీద ఒకసారి మీరు పునరాలోచించాల్సిన సందర్భం అయితే ఇప్పుడు ఎదురు కాబోతుంది మీకు.